నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, స్టవ్ మీద పెట్టిన గిన్నెలు మాడిపోవటం, జిడ్డు వదలకపోవటం, స్టవ్ క్లీన్ చేసుకోవటం, ఇలాంటి అంశాల గురించి మనం మాట్లాడుకుందామండి ఈరోజు. అంటే మనం దగ్గర పెట్టుకుని ఉండాలని చెప్పాను నేను. స్టవ్ మీద గిన్నె పెట్టినప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టాం, మనం జాగ్రత్తగా ఉండాలి అనే ఒక ఆలోచన కలిగి ఉండాలి. మరి కలిగి ఉండకపోతే ఏం చేస్తారు చెప్పు? చిన్న పిల్లలు అయితే ఏం చేస్తారండి, మీకంటే పెద్దవాళ్ళు అయిపోయారు పిల్లలు. మీరు ఇట్లాగే చెప్తారు, 4 రోజులు పోయినాక మేము కూడా ఇలాగే చెప్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని స్టవ్ దగ్గర నుంచోండి. ఇప్పుడు మాకంతా చిన్న పిల్లలు కదా, ఏం చేయాలి చెప్పండి. గిన్నెలు మాడిపోతాయంటే పాల గిన్నెలండి. పాల గిన్నెలు మాడతాయి. అంటే పాలు పొంగిపోయాక మాడేది ఒక రకం, పాలు పొయ్యి మీదే వదిలేస్తే. నేను నిజం చెప్పను, ఇప్పుడు నా సీక్రెట్ ఒకటి చెప్తాను. నేను 2 గిన్నెలు పారేసాను అలాగా. బొగ్గు చేశారా? అది వదిలేసి వెళ్ళిపోయాను, బయటికి మర్చిపోయాను. మా అబ్బాయి చిన్నప్పుడే. ఓకే, చూసారా? అదిగోండి అదే. అప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకోలేదా అని అందరు నన్ను తిట్టారనమాట. నువ్వు దొరికావు కదా, నేను నీకు వేస్తున్నాను. స్టవ్ మీద పాలు పెట్టినప్పుడు పొంగకుండా ఉండే విధానం చూసుకుంటే స్టవ్ పెద్దగా పాడవదు, గిన్నె పెద్దగా పాడవదు. స్టీల్ గిన్నె ఉంది. 2 పాత పద్ధతులు ఉన్నాయి. అంటే ఈ సరదాగా ఎప్పుడు చేసేవాళ్ళం అంటే, కోవా కలిపేటప్పుడు, కోవా చేసుకుంటామా, కోవా చేసేటప్పుడు ఇలా తిప్పుతూ ఉండాలి. ఎక్కువసేపు తిప్పలేము, అక్కడేదో వ్యవహారం ఉందనుకో, దీంట్లో ఒక చిన్న పళ్ళెం కానీ స్పూన్ కానీ పడేసి వెళ్తే అడుగంటకుండా తెరులుతూ ఉంటాయి. అవును, ఈ అలవాటు చేసుకోండి. కొంచెం పాలైనా ఇప్పుడు లీటర్ పాలు ఉన్నాయి, మనం 1 లీటర్ కాస్తున్నాము. కరెక్ట్గా దానికి సరిపడా గిన్నె పెట్టద్దు, ఆ మాత్రం వెళ్తుండే గిన్నెలు పెట్టుకోవాలి. ఒక రవ్వ పెద్ద గిన్నెలో పెట్టుకోవాలి. ఈజీ మెథడ్. అవును, అంత ఉండాలి, ఇంత ఎక్స్ట్రా ఉండాలి గిన్నె. అది పొంగడానికి కానీ బాయిల్ అవ్వడానికి కానీ, మరగడానికి కూడా స్పేస్ కావాలి కదా. మనం నిండుగా పాలు పోసి పెడితే అది ఇట్లా కొంచెం పొంగు వచ్చేసరికల్లా పడిపోతాయి. పైగా ఇంకోటి ఉంది, మనం అని తీయబోయామనుకో అప్పుడు ఇంకా పడిపోతాయి. ఉఫ్ అని ఊదినా కిందకి పడిపోతాయి. గిన్నె పెద్దది పెట్టుకోవాలి మొదటిది. ఆ గిన్నెలో ఒక స్పూన్ కానీ, ఒక చిన్న ప్లేట్ కానీ, చిట్టి చిట్టి కటోరీలు ఉంటాయి, అది కానీ పడేస్తే అది అక్కడక్కడక్కడే తెరులుతుంటుంది. ఒక 10 నిమిషాలు అటు ఇటు, మరీ అడుగంటే దాకా అయితే అదేం చేయదు, మనకి పొంగిపోకుండా మాత్రం ఉంచుతుంది, అడుగంటకుండా ఉంచుతుంది. ఇది ఒక పద్ధతి. జనరల్గా అలవాటుకుంటే ఈజీగా ఉంటుంది. ఒకటి. అక్కడి నుంచి ఒకవేళ గిన్నె మాడైపోయింది అనుకుందాం, స్టీల్ గిన్నె అయితే సులువు చేయాలి వదిలించుకోవటం. అవును, ఇప్పుడు అల్యూమినియం గిన్నెలో పాలు కాచే రోజులు తగ్గిపోయినాయి, ఇప్పుడు లేవు. ఎక్కువగా స్టీలే పెట్టుకుంటున్నాం కదా. స్టీల్ గిన్నెలో స్టెయిన్లెస్ స్టీల్ అంటారు, అందుకే దాన్ని తొందరగా వదులుతుంది. మరీ పల్చగా తాట లాంటి గిన్నె అనుకోండి, పైనలుపు వదిలినా లోపల ఆ డిస్కలరేషన్ లాంటిది, ఒక చిన్న మాసిపోయిన రంగు అలాగే ఉండిపోతుంది. కొంచెం మందపాటి గిన్నె అయితే పాలు కాచుకునే విధానంలోనే మనం ఆలోచించాలి. మందపాటి గిన్నె పెట్టుకోవాలి. పాలు తాపీగా కాగితే పాలు రుచిగా ఉంటాయి. అది కాఫీలో పోసినా బాగుంటుంది, టీలో పోసినా బాగుంటుంది, పెరుగు తోడు పెట్టుకున్నా బాగుంటుంది. కొంచెం కాగాలి కదా, ఇలా పొంగు రాగానే పోసేసుకుంటే ఏమిటో సుమారుగా ఉంటాయి, పల్చగా. కొంచెం కాగనిస్తే బాగుంటుంది. అప్పుడు గిన్నె మందంగా ఉండాలి. ఒకవేళ గిన్నె మాడింది అనుకుందాం, లేదా అంచులు మాడిపోయినాయి, ఈజీ మెథడ్ ఏంటంటే, ఓ నిమ్మకాయ డిప్ప, మనం వాడేసిన నిమ్మకాయ డిప్పలు పారేయకండి. ఇప్పుడు ఫ్రూట్ ఫ్లైస్ బాగా వస్తాయి, దానికి ఏం చేయండి, చిన్న ప్లాస్టిక్ కవర్లు వేసి ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టండి. యూజ్డ్ నిమ్మడిప్పలు ఆల్రెడీ పిండేసాము, అందులో పెద్ద నిమ్మరసం మనం పిండడానికి ఉంటుంది కానీ పులుపు లక్షణం ఉంటుంది అందులో, అవి బాగా యూజ్ అవుతాయి. ఏం చేస్తామంటే, ఒక స్పూన్ పెట్టి ముందు పైన వచ్చినంత మటుకు గీకేసేయండి. కాసిన నీళ్ళు పోసి ఈ డిప్ప అందులో పడేసి ఒక 2 నిమిషాలు పొయ్యి మీద నీళ్లు తెరలించి పక్కన పెట్టండి. ఒక అరగంట పోయాక గనక గట్టిగా గీకేస్తే, అంటే స్టీల్ పీచు లేదా ఎర్రటి పీచులు తోడుతుంటే వచ్చేస్తుంది. నిమ్మ డిప్ప ఒకటి. వెనిగర్ తోటి కూడా వచ్చేస్తుంది, వెనిగర్ కూడా వేసి పెట్టచ్చు. మనం అయితే కిచెన్ వెనిగర్ అండి, కిచెన్ వెనిగర్, వైట్ వెనిగర్ దొరుకుతుంది కదా. కాస్త నీళ్ళు పోసి వట్టిగా డైరెక్ట్గా వెనిగర్ వేయబోకండి, గిన్నె తినేస్తుందేమో. మరి ఎప్పుడు చేయలే, జనరల్గా దాన్ని అలాగే అంటారు. అది ఇది కలిపి ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసి, ఒక 2 మూతలు చిన్న దానికి బాటిల్ క్యాప్, ఆ క్యాప్తో ఒక 2-3 మూతల వెనిగర్ వేసి ఓ పక్కన వదిలిపెట్టండి. 1 గంట అరగంట అయిన తర్వాత దాన్ని తోమేస్తే, మామూలు పీచు పెట్టి మామూలు గిన్నెలు తోకునే సబ్బు పెట్టి తోమినా వదిలిపెట్టేస్తుంది. వెనిగర్ వాసన పడాలి. ఒకవేళ మీకు ఏమైనా అలర్జీస్ ఉన్నాయేమో చూసుకోండి. నేను భరించలేను వెనిగర్ వాసన, ఎప్పుడైనా వాడాల్సి వస్తుంది. అది చాలా తిక్కగా ఉంటుంది, అన్నం తినాలనిపించదు వెనిగర్ వాసనకి. నాకు ఆ సమస్య ఉంది, కొంతమందికి ఉంటుంది. ఇంకేం రాదు, ఏమైనా దురదలు పుట్టాలు అవి కాదు, విసకటగా ఉంటుందన్నమాట. అది చూడండి. టమాటా ముక్కలు 2-3 టమాటా ముక్కలు గట్టిగా పిసికేసి ఆ గిన్నెలో వేసి కాసి నీళ్ళు పోసి పక్కన వదిలిపెట్టేసినా కూడా, టమాటాలు 60 రూపాయలు ఉన్నాయి కిలో. టమాటాలు వాడకండి, నేను సలహాకి చెప్పాను అంతే. ఇప్పుడు 60 రూపాయలు గిన్నె మాడగొట్టి అది తోమడానికి 2 టమాటాలు వేస్ట్ చేస్తే ఎలా? టమాటాలు ఏం చేయాలంటారు? ఆ టమాటాలు గట్టిగా పిసికేసి
కాస్త నీళ్ళు పోసి ఆ టమాటా గుజ్జు అందులో పడేసి ఓ పక్కన వదిలేసేయండి ఒక 3-4 గంటలు. నిమ్మకాయలానే పనిచేస్తుంది టమాటా కూడా. తర్వాత చక్కగా తోమేసేయండి, శుభ్రంగా వచ్చేస్తుంది. గిన్నెలు మాడనివ్వకుండా ఉండటం తెలివిగల పని అంతే. మూకుళ్ళు కూడా స్టీల్ మూకుడైనా అడుగున మాడితే మనం వెనిగర్ కానీ నిమ్మ చెక్క కానీ హాయిగా వాడుకోవచ్చు. మన బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడా అంటే మనం తినే సోడా ఉప్పు అంటే ఆ సోడా ఉప్పుని కొద్దిగా నీళ్ళు పోసి చిన్న ముద్దలా కలపటం, ఈ మాడిన చోట అలాగా పట్టించేసి వదిలిపెట్టేయండి. ఒక అరగంట పోయాక తోమేసేయండి, 99% వచ్చేస్తుంది. మీరు గిన్నె ఏ లెవెల్కి మాడగొట్ట పనికి రాకుండా మార్చేసామనుకోండి, ఇక అందులో కాస్త మట్టిపోయి చూపించకుండా నిశ్శబ్దంగా భర్తలకు తెలియకుండా జాగ్రత్తగా పారేయండి. ఒకవేళ మగవాళ్ళే వంట చేసేటట్టుతే భార్యామణులు కంటపడకుండా ఆ గిన్నె ఎక్కడో పెట్టాను మర్చిపోయాను ఇలాంటి కబుర్లు ఏమైనా చెప్పి ఈ గిన్నెను తోసేయండి బయటికి. అంతే. లేకపోతే నేను ఇంకో మెథడ్ చేశాను, మేము మార్చేసిన గిన్నెలో మట్టిపోసి దాంట్లో కొత్తిమీర వేసుకుంటాం. గట్టిగా ఉంటుంది. దాన్ని మేకు పెట్టి చాలా కష్టాలు పడి ఒక మేకు 2 సుత్తులు అదే 2 మేకులు ఒక సుత్తితోటి 4-5 హోల్స్ కొట్టాను ఆ గిన్నెకి. ఓకే. ఆ దాంట్లో అడుగునేవో 4 రాళ్ళు పడేసి ఇంత కోకో పీటేసి చక్కగా కొత్తిమీర వేసుకుంటున్నాం. బాగానే వస్తుంది. రాకేం చేస్తుంది, ఎక్కడేసినా వస్తుంది. గిన్నెలు మార్చకుండా ఉండండి. ఇప్పుడు అదే మన స్టవ్ మీద కనుక ఈ పాలు పడిపోయి మాడిపోతాయి. స్టవ్ క్లీనింగ్ హ్యాక్స్ చాలా మనకి ఇంటర్నెట్లో కనపడతాయి. చేయాలి నేను చేసే 2-3 చెప్తాను నీకు. నువ్వు అడిగావు కాబట్టి నిజాన్ని నాకు ఈ సబ్జెక్ట్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఈ గిన్నెలతో కూడా జనరల్ గా ఫేస్ చేస్తారు కాబట్టి ఇప్పుడు చూడండి ఎన్ని పాయింట్స్ చెప్పారు మీరు. అదే దీనికి కూడా మనం వెనిగర్ని వాడుకోవచ్చు. ఇప్పుడు మన సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం, గట్టంతా జిడ్డుగా కొంచెం అంటుకున్నట్టు దాని దగ్గరున్న డబ్బాల మీద కూడా నలకలుగా నూనె అంటే క్రమంగా అది బంకలా తయారవుతుంది. దీనికి వెనిగర్ని మనం వాడుకోవచ్చు. కిచెన్ వెనిగర్ కొన్నట్టు పెట్టుకోండి. మీకు వెనిగర్ వాసన పడితే ఒక వెనిగర్ బాటిల్లో పోసేసుకుని దాంట్లో ఈ మనం యూజ్డ్ నిమ్మడిప్పలు ఉన్నాయి కదా, చిన్న ముక్కలు చేసి అందులో పడేయండి. ఇది జిడ్డుని కట్ చేస్తుంది బాగా. వెనిగర్ జిడ్డుని ఉండనివ్వదు. దీన్ని ఏం చేద్దాం, ఇందులో వేసి పెట్టేసామా, మూత పెట్టి పక్కన పెట్టుకోండి. రాత్రిపూట ఏం చేయొచ్చు దీంతో, ఇప్పుడు దీన్ని కొంచెం స్ప్రింక్లర్ ఏదైనా స్ప్రే చేసే విధంగా పెట్టుకున్నారా, స్ప్రే చేసి 1 నిమిషం వదిలేసి పీచు పెట్టి ఒకసారి అలా అని తుడిచేస్తే ఎంత క్లీన్గా వస్తుందో. వెనిగర్ తోటి ఈ సన్ఫ్లవర్ ఆయిల్ తాలూకు జిడ్డు కూడా కట్ అయిపోతుంది. దాన్ని ఇంకా కొంచెం బెటర్మెంట్ చేయడం కోసమే మనం నిమ్మడిప్పలు పడేస్తున్నాం. నిమ్మ చెక్కలు పిండుతామా, తర్వాత ఏం చేస్తాం, పడేస్తాం. జనరల్గా పారేసే బదులు యూజ్ చేసుకోవచ్చుగా, చక్కగా యూజ్ చేయొచ్చు కదా, హాయిగా ఉంటుంది. ఓకే అండి. చాలా శుభ్రంగా అయిపోతుంది, క్లీన్గా ఉంటుంది. స్టవ్ వెనకాల ప్లాట్ఫామ్ వెనకాల ఉండేటువంటి ఇది మార్బల్స్ ఏవో రాళ్ళు ఉంటాయి కదా, ఆ మధ్యలో గాళ్లలో కొన్నాళ్ళు పోయాక ఒక పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది. దాన్ని కత్తి పెట్టి గీరితే ఇట్లా సుద్దలా వస్తుంటుంది, అదంతా నూనె జిడ్డే. రోజువారీ వెనిగర్ని అలవాటు చేసుకోండి, చాలా సుఖంగా ఉంటుంది. ఓకే, హాయిగానే ఉంటుంది, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు ఎలా చెప్తారంటే ఈ రకరకాల వాటిని గల హార్పిక్లు లాంటివి వాడబోకండి వంటిళ్ళల్లో. ఇంకొకటి ఉంటుంది సిఫ్ అని, సిఫ్ తోటి ఏంటంటే మంచి జిడ్డు స్టవ్ బాగా వదిలిపోతుంది. అవును, నేను కూడా వాడాను 1-2 సార్లు. అది కూడా ఈ సిఫ్ స్టవ్ కంటే నాకు ఎక్కడ బాగా కనపడింది అంటే ఈ చిమ్నీకి ఒక గ్రిల్ వస్తుందా, ఆ చిమ్నీ గ్రిల్ క్లీన్ చేయడానికి ఒకటి. తర్వాత ఎగ్జాస్ట్ ఫ్యాన్, అంటే మొదటి రోజుల్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది మాకు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ రెక్కలు అది కూడా తీసి దాన్ని సిఫ్ తోటి తోముకునేదాన్ని, అదొకటి. ఎగ్జాస్ట్ ఫ్యాన్ మానేసాం, ఇప్పుడు చిమ్నీ వచ్చింది. చిమ్నీ గ్రిల్ తీస్తాము, ప్రతి నెల ఒకసారి ఆ గ్రిల్ తీయటం. ఇవేంటంటే క్లీనింగ్వి 6 నెలలకు ఒకసారి ఎవరినో పిలిచి, ఎవరినైనా పిలవాలి. ఈ క్లీన్ చేయించుకునే బదులు మీరు నెలకు ఒక్కసారి కొన్ని పనులు చేసేసుకుంటే ఈ చిమ్నీ పైభాగం అంతా దీన్ని స్ప్రే చేసేసుకోవడం, వెనిగర్ స్ప్రే చేసి తుడుచుకోవచ్చు. మంత్లీ 1 టైం అది చేసి ఈ గ్రిల్ ఒకటి ఇట్లా ఊడి వచ్చేస్తుంది కదా, విడిగా వచ్చిన దాన్ని చక్కగా ఈజీగా మన దగ్గర గీజర్ ఉంటే బాత్రూంలో వేడి నీళ్ళు మరుగు నీళ్ళు తిప్పుకోవటం, ఆ వేడి నీళ్ళలో పడేసి ఒకసారి సిఫ్ పెట్టి తోమిస్తే అన్ని పక్కల నుంచి వచ్చేస్తుంది. వేళ్ళు అవి జాగ్రత్త, చేతుల కోసం. అవునవును, బ్లేడ్స్ అవి షార్ప్గా ఉంటాయి ఆ ఎడ్జెస్. ప్రతి నెల చేసుకుంటే మీరు 6 నెలలకు ఒకసారి సర్వీసింగ్ అవసరం ఉండదు, సర్వీసింగ్ సింపుల్గా అయిపోతుంది. రెండోది ఈ జిడ్డు పట్టేసి ఉంటుందా, కిచెన్ అంతా డబ్బాలు కూడా పట్టేస్తుంది, చీదరగా ఉంటుంది. ప్రతి నెల చేసుకోవచ్చు, సిఫ్ వాడుకోవచ్చు, దానికి బాగుంటుంది. నేనైతే ఇప్పుడు ఇలా నెల చేయటం మొదలు పెట్టాక సిఫ్ అవసరం కూడా లేదు, వెనిగరే. వెనిగర్ ట్రై చేస్తాను నేను కూడా. తిక్కగానే ఉంటుంది. సాయంకాలం రాత్రిపూట పెద్దగా తిన్న కదా నేను, కాబట్టి రాత్రి చేసేస్తాను, ఈజీగా ఉంటుంది. పగటిపూట అయితే ఇక అన్నం తినాలనిపించదు. మీరు స్టవ్ గట్టు మీద స్టవ్ వెనకాల భాగానికి వెనిగర్ని విత్ నిమ్మకాయ డిప్పలు హాయిగా వాడుకోవచ్చు. నాకు తెలీదు, మా అక్కయ్య గారు అమ్మాయి చూపించింది ఐడియా.
ఓ దాని సూపర్. దగ్గర చూశాను నేను. ఓకే. తర్వాత ఆ వాసన వస్తుంది కదా అనుకున్నా కానీ తీర But చూస్తే బాగుంది బాగుంది. అనిపించింది. స్టవ్ గ్లాస్ స్టవ్ అయినా స్టీల్ స్టవ్ అయినా రెండిటికి ఈ వెనిగర్ ట్రిక్ చాలా బాగా పనిచేస్తుంది. ఈజీ రెగ్యులర్ ఇదేంటంటే ఇంతవన్నీ చెయ్యను నేను. ఏదైనా సబ్బే పెట్టుకుని తోముకుంటానంటే గట్టు పక్కన మామూలుగా గిన్నెలు తోముకునేది కాకుండా చిన్న డిటర్జెంట్ సోప్ ఒకటి పెట్టుకోండి, చిన్న ముక్క. దానికో ప్రత్యేకంగా ఓ పీచో బ్రషో పెట్టుకోండి. రాత్రిపూట ఆ డిటర్జెంట్ అంటించి తోమితే జిడ్డు అన్నీ పోతాయి, శుభ్రంగా క్లీన్గా ఉంటుంది. రోజు చెయ్యాలి. దీంట్లో నియమం స్టవ్ గట్టు క్లీన్గా ఉండాలంటే వారానికి ఓ రోజు చచ్చిపోతాం అనకూడదు, ప్రాణం పోగొట్టుకోవడమే, అదంతా చేయలేం కదా. అవునవును. వీక్లీ వన్స్ ఒకసారి అంత హైరాణ పడే బదులు రోజు చేసుకుంటే రోజు ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని నేను చేయగలను, నేను చేస్తాను, ఇవాళ చేసి తీరుతాను అని ఒక 3 రోజులు చేసామంటే 4వ రోజుకి అది అలవాటు అయిపోతుంది. ఓ 20 రోజులు చేశారా ఆ జీవితాంతం మర్చిపోకుండా ఆ పని అలా గంట కొడుతూనే ఉంటుంది. అలవాటు చేసుకోండి, ఒకేసారి క్లీన్ చేసుకోండి. అంతా మాడాక క్లీన్ చేద్దాం అనుకోవద్దు అసలు. ఓకే. మాడటం అంటే ఇంకొక విషయం అండి, నెయ్యి కాస్తాం కదా రమ్మగారు, వెన్నపూస కాసినాక బాగా వెనకాల మనకి అడుగున మాడిపోతుంది కదా, అవును. అది ఎలా వదిలించాలండి? దాన్ని ఏముంది, స్పూన్ పెట్టి మొదట గీకుతాము. గీకేస్తాము, పైన వెనిగర్ వేసేయండి. పోతుందంటారా? వెనిగర్ వేస్తే అది జిడ్డుని కట్ చేస్తుంది. దాంట్లో ఏం చేయొచ్చు అంటే నేతి గిన్నెలు ఇది వరకు కూడా చేసేవాళ్ళం. పాత రోజుల్లో వెలిబూడిద, కొబ్బరి పీచు, తర్వాత ఏమో వడ్ల ఇవి మన ఊకా పెట్టి తోమేవాళ్ళు. మా చాకలైతే ఎంచక్క మా ఇంట్లో అంకం ఉండేది, ఏమిటి ఇటుకరాయి పడుతుంది, ఇటుకరాయితోటి రుద్దుతుండేది. ఇప్పుడు అవన్నీ మనం చేయలేకపోతాం, మన సింకులకి మన డ్రైనేజ్ సిస్టమ్కి అవన్నీ ఇబ్బంది. మరి ఇంకా తప్పదు కదా. ఏ సబీనాల్లో కొంచెం బరకగా ఉండే డిష్ వాషర్ పౌడర్ పెట్టుకోండి నేతి గిన్నెలు కడుక్కోవడానికి. మరిగిన నీళ్ళు పోసి అందులో కొద్దిగా వెనిగర్ వేసి వదిలిపెట్టండి. ఓకే. జిడ్డు వచ్చేస్తుంది, మరకలు కూడా తొలగిపోతాయి, ఈజీగా ఉంటుంది. నేనేం చేస్తాను ఇప్పుడు చెప్తాను ఒక వంటకం సంగతి. నెయ్యి పెద్ద దాంట్లో కాచుకుంటాం, పెద్ద స్టీల్ మూకుడులో కాస్తాను, వెన్న కాచుకుంటాను నేను ఎప్పటికప్పుడు. అడుగుని ఇలా కొంచెం బరగ్గా అవుతుందా, పెద్ద రాదు, కొద్దిగా వస్తుంది. దాంట్లో ఏం చేస్తామంటే చక్కగా రాగిపిండి నీళ్ళల్లో కలిపేసి కొంచెం బెల్లం వేసి బాగా కలిపేసేసి ఈ ఎత్తి అందులో పోసేస్తాను. దానికి ఒక మూత పెడతాను. ఓ పావు గంట స్లోగా కాలుతుంది, అడుగునున్న నేతి ఆ రద్దుతోటి కాలిపోతుంది. దాన్ని వెనక్కి తిప్పేస్తాను, చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఈవినింగ్ స్నాక్గా తినేస్తాను. ఈ కాలిన తర్వాత ఆ గిన్నె సులువుగా వదిలిపోతుంది. నేతి రద్దు పారేయాల్సింది కాదు, తినచ్చు. గోదావరి అంటాం కదా, ఈ గోదావరిని శుభ్రంగా తినేసేయచ్చు. అయితే ఒకేసారి గోదావరి ఎంత తింటే మా బుద్ధి మందగిస్తుంది, బుద్ధిమాంద్యం అనేవాళ్ళు. అంత మాంద్యం ఏమవుతుంది, ఇంత రాగిపిండి రొట్టేసామా తలా ఒక ముక్క తినేస్తాము. బెల్లము రాగిపిండి కలిపి చక్కగా దోసపిండి కంటే కొంచెం గట్టి బ్యాటర్ కలిపేసి అందులో పోసేయటం. ఓకే. తాపీగా సిమ్లో పెట్టి కాలనివ్వటం. ఆ గిన్నె ఎలాగో వేడిగానే ఉంటుంది, ఓ వైపు కాలేక రెండో వైపుకి తిప్పేసేయటం. తర్వాత క్లీన్ చేయటం సులువు. ఇది ట్రై చేసి చూడండి, బెల్లం కలుపుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. సూపర్. చూడండి, ఈ టాపిక్ ఇంట్రెస్ట్ లేదన్నారు, ఎన్ని విషయాలు చెప్పారు మీరు మాకు. ఏం తినదోకునే విషయాలు. అదే కదా రమ్మగారు, మనకి ఇంపార్టెంట్ కాదంటారా? అవును, ఎందుకు మన ఆడవాళ్ళందరికీ అవసరమైన విషయం కదా. ఇప్పుడు మగవాళ్ళకు కూడా అవసరం, నువ్వు ఓన్లీ ఆడవాళ్ళంటే నేను ఒప్పుకోను. అందరికీ అవసరం అండి. సరే, ముఖ్యంగా ఆడవాళ్ళకి. పాలు పొంగకుండా ఒక చిట్కా అండి నాకు అమ్మ చెప్పారు. మరి ఫస్ట్ పొంగు వచ్చినాక ఫస్ట్ ఒక్కసారి దించి మనం గట్టిగా ఊది ఇలా తిప్పి పెట్టామంటే రెండోసారి పొంగు రాదట, పొంగిపోదట. అంతే, కాగిన పాలు మళ్ళీ కాగుతాయి. అది ఒక నిమిషం ఆగి పెడితే. నేను ఇంకో చిట్కా చెప్తాను. పాలగిన అంచుకి కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ రాయండి, అంచు దాటి బయటికి వెళ్ళాం. ఓ ఓకే, అవునా? కోవా చేసేటప్పుడు చేసేవాళ్ళం అట్లా, అంచు దాటి పైకి వెళ్ళకుండా గిన్నె అంచుకి లోపల భాగం ఒక లేయర్ ఇట్లా ఒక నేర్చుక్క నూనె ఎందుకు, ఎంత వేలకి వేలు రాస్తే జిడ్డు ఉంటుంది కదా, అక్కడ దాకా వచ్చాక దిగిపోతాయి. ఓకే. ఇంకొక ఫ్రెండ్ ఒకటి చెప్పారు, మనం దోశ వేసుకుంటాం కదా చెక్కది స్టీలీ కాకుండా, దాన్ని అడ్డంగా పెడితే పొంగు రాదటండి. నేను ట్రై చేయలేదు, మరి అది ఏంటో నాకు తెలియదు, బట్ విన్నా నేను. అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు, ఎప్పుడు చేయలేదు, తెలియదు. దోశ వేసే చెక్కని నాకు తెలుసు, నేను చేస్తాను ఆ పని. ఓకే. ఎక్కువ పాలు పెట్టినప్పుడు కొద్దిగా నెయ్యి రాసి వదిలేస్తే అది అక్కడక్కడే మరుగుతూ ఉంటుంది, కింద పడకండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు. ఓకే జయ.